దేవుడు అనుగ్రహించే స్వాతంత్రం ఇలాంటి స్వాతంత్రం కాదు. ఇది జీవితాన్ని మార్చివేసిన స్వాతంత్రం. ఇది మానవుని ద్వారా, మానవుడు అనుకునే ఒక మార్గము ద్వారా, మానవుని యొక్క నియామకము ద్వారా, మానవుడు ఏర్పరచుకున్న ఒక నాయకుని ద్వారానో కొంతమంది నాయకుల ద్వారానో వచ్చేది కాదు నిజమైన స్వాతంత్రం. ఒక పేరుని బట్టో, ఒక మతాన్ని బట్టో, ఒక కులాన్ని బట్టో, ఒక వర్గాన్ని బట్టో, ఒక ప్రాంతాన్ని బట్టో, ఒక జాతిని బట్టో దాని వరకే గనక స్వాతంత్రం ఉంటే అది పరిమితమైన స్వాతంత్రము. నిజమైన స్వాతంత్రము అందరికీ కలగాలి. నిజమైన స్వాతంత్రం ఒక మనిషి జీవితంలో అన్ని విషయాలలో, అన్ని రంగాలలో, అన్ని స్థితిగతుల పరంగా కలిగితే అదే నిజమైన స్వాతంత్రం. ఆ స్వాతంత్రాన్ని ఇచ్చేవాడే దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన మాత్రమే ఈ స్వాతంత్రాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే మానవ జాతికి, ఐఎమ్ సేయింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, ఏంటిది మానవ జాతికి. అంటే ఒక దేశంలో ఒక సర్క్యూట్ గీసి పెడితే అదే చాలా ఎక్కువ అనుకుంటున్న మనుషులలో, ఇది ఒక దేశానికే పరిమితం కాదు, ఇది ఒక ఖండానికే పరిమితం కాదు, ఇది సదరనో నార్తనో ఈస్టనో వెస్టనో అలా కూడా పరిమితం కాదు, కానీ ఇది ప్రపంచానికంతా, ఈ యొక్క విశ్వానికంతా విస్తరించింది, అందరికీ సంబంధించింది, అందరికీ అవసరమైంది, అందరికీ కావలసింది, అందరూ ఎదురు చూసేది. ఆ స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఈ స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఈ స్వాతంత్రం మనిషిని తాకడానికి, మనిషిని విడుదలలోకి తీసుకురావడానికి, బంధకం నుండి బయటకు తీసుకురావడానికి, తన జీవితాన్ని మార్చివేయడానికి, తన పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, తన పూర్తిగా రీజనరేట్ అయ్యే యొక్క శక్తిని కలిగిన స్వాతంత్రము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. దానినే పౌలు అంటున్నాడు, ప్రభుయే స్వాతంత్రం. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వాతంత్రం.